సివియర్ పెయిన్ లో తట్టుకోలేకపోతుంది అసలు. అయితే అప్పటి వరకు మమ్మీ దగ్గర నేను లేను కదా, అంటే హెల్త్ బాగాలేనప్పటి నుంచి లేను నేను. అది నా లైఫ్ లో ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉందంటే అదేం మమ్మీ దగ్గర నేను ఉంటే అట్లీస్ట్ లాస్ట్ డేస్ లో మమ్మీని చూసుకుంటుండే కదా అన్న ఫీలింగ్ ఇప్పటికి వస్తుంది నాకు. అక్కకి ఏం రిగ్రెట్ ఫీలింగ్ అంటే అన్ని మంత్స్ అక్కనే ఉంది, కానీ లాస్ట్ డే అక్క లేదు. అక్క అప్పుడు 5 months ప్రెగ్నెంట్. ఆమెకేం అదొక రిగ్రెట్ ఉండిపోయింది, నాకేం ఈ రిగ్రెట్ ఉండిపోయింది తనని చూసుకోలేదని. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డేకి ఇంకా మార్నింగ్ ఫుల్ పెయిన్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకొచ్చి, పెయిన్ కిల్లర్ సంథింగ్ ఏదో చెప్పినాం, బాగా పెయిన్ వస్తుందంటే వాళ్ళు బయటకి ఇచ్చినారు కానీ వాళ్ళు వేయలేదు, మేమే వేసుకున్నాం. అప్పటికి నేను ఎట్లా నర్సింగ్ చేస్తారు కదా, నాకు తెలిసి ఇంజెక్షన్స్ వేయడం, మేమకి ఇంజెక్షన్ చేసిన పెయిన్ తగ్గింది అప్పటి వరకు, అంటే ఆ కొద్దిసేపటికి తగ్గింది. అయితే ఆ క్షణం మా మమ్మీ డాడీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, అసలు లాస్ట్ స్టేజ్ ఇదంతా మాకు, నా బిడ్డ ఇంజెక్షన్ చేసింది, తన చదువు ఇట్లా యూజ్ అవుతుంది అన్న హ్యాపీనెస్ లోకి వెళ్ళిపోయారు. ఒక 1 minute 5 minutes అట్లా ముగ్గురు ఆనందంగా ఉన్నాం. ఆ రోజు నైట్ నాతో మమ్మీ చాలా మాట్లాడింది. అక్కకి ఆ రోజు మేము మార్నింగ్ బావ ఆల్రెడీ వచ్చేసిండు, అయితే సీరియస్ ఉందని చెప్పేసరికి మళ్ళీ వెళ్ళి అక్కని తీసుకురావడానికి వెళ్ళింది. అక్కని ఒకవేళ బావ తను వచ్చేటప్పుడు తీసుకొస్తే మమ్మీ లాస్ట్ స్టేజ్ లో తను ఉంటుండే, కాకపోతే మంచిగానే ఉంటదిలే అన్నట్టు మేము అక్కని తీసుకురాలే, పిన్నిని తీసుకురాలే, మేము ముగ్గురం ఒక్క దగ్గర ఉంటే బాగుండు ఆ స్టేజ్ లో అనిపించింది. తర్వాత ఒక 1 hour 2 hours లో మమ్మీ చనిపోతుందని, టైం లేదని చెప్పేసిరు డాక్టర్స్ కూడా, హోప్స్ వదిలేసిరు. చాలా ఏడుస్తున్నా నేను. మమ్మీ ఏమో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు కదా, తనని రమ్మని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తాను నాకు అర్థం కాలేదు. ఇదంతా మీకు ఒక సినిమా స్టోరీ లాగా అనిపించచ్చు, కానీ ఇది నిజం. మమ్మీ నా హ్యాండ్ మా హస్బెండ్ హ్యాండ్ తీసుకుని మా డాడీ చేతిలో పెట్టింది. నా కూతురికి అబ్బాయికి ఇచ్చి పెళ్లి, తన చదువు కంప్లీట్ చేపి అని మా డాడీకి చెప్పింది. ఈ 2 మాటలు చెప్పింది మా డాడీకి. తనకు మాట్లాడడానికి రావట్లేదు, రాయడానికి పేపర్స్ రాసలేమంటే రాయడానికి కూడా చేతిలో ఎనర్జీ లేదు. ఏదో సైకిల్ ద్వారా చెప్పింది. నా చెయ్యి మా హస్బెండ్ చేతిలో పెట్టి 2 చేతులు మా డాడీ చేతిలో పెట్టింది. ఇదంతా సినిమా లాగానే అనిపిస్తుంది, ఇది నిజం. ఆ డే తర్వాత ఇంకా ఒక 1-2 hours అంతా అయిపోయింది, శూన్యం, ఇంకేం కనిపించలేదు. అప్పటికి బాగా ఏడుస్తున్నా నేను. అక్క రాలేదు, అసలు అమ్మమ్మ ఏం బాగా ఏడుస్తుంది, ఏం చేయలేదు అర్థం కాలేదు, లైఫ్ అయిపోయింది అన్న స్టేజ్ లో ఉన్నా. అయితే ఎమోషన్ అయితే నన్ను మా హస్బెండ్ వీడియో ఆపేసిండు. అయితే ఇంకా మమ్మీ చనిపోయింది. అప్పటికి చెప్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదు. అక్క వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పాలి నేను. అప్పటికి నేను డాడీ ఉన్నా వెమ్మటి, అమ్మమ్మ కూడా ఉంది, కానీ అక్క వస్తే ఏం చెప్పాలి. తను లేదని చెప్తే తను 5 months ప్రెగ్నెంట్ ఎట్లా తట్టుకుంటది. అసలు ఆ కష్టం ఎవ్వరికి రావద్దు, మేము పడిన కష్టం అయితే ఎవ్వరికి రావద్దు అని మేము లైఫ్ లో అనుకుంటాము. అక్క వచ్చింది, ఏమైందిరా అంటే అమ్మకు నొప్పి బాగుందని, మాట్లాడట్లే అక్క, అట్లా పడుకుందని చెప్పిన. కానీ ఎంతకని ఆపగలుగుతాం. ఒక 1 hour 2 hours ఏదో నిజం తెలిసిపోతుంది కదా. అమ్మమ్మ ఏడవడం, నేను ఏడవడం అంతా చూసి, ఏంటి అట్లా ఏడుస్తున్నావు, మంచిగా ఉందన్నావు కదా అని ఇంకా అక్క ఇంకెక్కువ ఏడుస్తుంది. ఇట్లా అయింది అని. అయితే అక్కకు అప్పటి వరకు ప్రెగ్నెన్సీ అందలేదు. అమ్మ ప్రెగ్నెన్సీ అందింది అని అక్కకు మంచిగా చూసుకున్న అనే టైంలో మమ్మీకి హెల్త్ బాగాలేదు. అక్కకు 5 months పడిగా డెలివరీకి దగ్గరకు వస్తుంది అనే స్టేజ్ లో మమ్మీ చనిపోయింది. మా లైఫ్ లో అన్ని ఎంత కష్టాలు ఫేస్ చేసినామంటే, ఇక మమ్మీ చనిపోయింది, ఇక ఇంటికి తీసుకొచ్చినాం. అయితే స్టడీస్ విషయం కంటిన్యూ చేస్తాను అనుకున్నా కదా. మమ్మీది ఇంకా మేము ఏమేమి ఫేస్ చేసినాం తర్వాత చెప్తా. అయితే ఇక మా ఫ్రెండ్స్ కానీ, నేను ఇంకా మా పేరెంట్స్ అంటే మా డాడీ కానీ మా వాళ్ళు అందరు ఇక స్టడీస్ ఆపేస్తుంది, ఇంకా వెళ్ళదులే కాలేజ్కి, ఇట్లాంటి పొజిషన్ లా ఎట్లా అన్నట్టు అందరం అనుకున్నాం. నేను కూడా వెళ్తా అన్న స్కోప్ లేదు. డాడీ ఇక లేదమ్మా, మీ అమ్మ కోరికనేది మీ చదువు కంప్లీట్ చేపించడం కదా, ఆపేయడం వద్దు అని చెప్పిన. ఇంకా కాలేజ్కి అయితే పంపించారు. అది 1 thing, నేను స్టడీ ఆపేస్తానేమో అనుకోవడానికి. ఇంకోటి ఏంటంటే అప్పటికి జాయిన్ అయినా
మళ్ళీ ఫైనల్ ఇయర్ మధ్యలో కరోనా వచ్చి ఇంటికి వచ్చేసిన. కరోనాలో ఇంకా డాడీ ఏమన్నాడు అంటే, ఇక మమ్మీ చనిపోయింది, ఇక మళ్ళీ ఉంటా ఉంటే లేట్ అవుతుంది కదా, నేను మ్యారేజ్ చేసేస్తామ్మా అని చెప్తే, నేను డాడీకి ఎదురు చెప్పాలన్నప్పుడు అనిపించలేదు. అంటే వీళ్ళు ఇప్పుడే వద్దు అది ఇది అని చెప్తే డాడీకి బర్డెన్ అవుతుందని తెలుసు. ఇంకా ఏం మాట్లాడలేకపోయినా, అప్పుడు నేను స్టడీస్ అయిపోయినాక చేసుకుంటా అని చెప్పలేకపోయినా. సరే మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిరు, మాట్లాడారు, అంతా ఓకే చేసుకొని వచ్చిర్రు. అరౌండ్ ఆగస్ట్ లో మా మ్యారేజ్ అయింది. ఇంకా అప్పటికి నవంబర్ అనుకుంటా, నవంబర్ సెప్టెంబర్, అదే ఒక 3 months గ్యాప్ లో మళ్ళీ కాలేజీకి కరోనా హాలిడేస్ అయిపోయి కాలేజీకి రమ్మని చెప్పారు. అప్పుడు ఒక థాట్ ఏముంటుందంటే, పెళ్ళైన తర్వాత మా సైడ్ ఫ్యామిలీస్ లో అయితే పెళ్ళైన తర్వాత చదివించడం అనేది ఒక కళ. చదివించరు, అసలు బయటకు పంపించరు. నువ్వు ఎంత చదువుకున్నా కూడా నీ స్టడీ అయిపోలేదు, జాబ్ చేయాల్సిన రూల్ ఏం లేదు, పనికెళ్ళు అట్లా ఇట్లా చెప్తారు. కానీ మా అత్తయ్య మా మామయ్య నాకు ఏ రోజు అట్లా చెప్పలేదు. చదువుకుంటేనే ఇంకా లైఫ్ బాగుంటుందమ్మా, సెటిల్ అవుతావని నాకు ఇంకా బూస్టింగ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, అప్పటి వరకు ఇంటి దగ్గర అలవాటుగా అంటే ఉండే అలవాటు లేదు కదా, వీళ్ళ ప్రేమ వీళ్ళ ఆప్యాయతల మధ్య నేను వాళ్ళలో కలిసిపోయినా. హాస్టల్కి వెళ్ళనని ఫుల్ ఏడ్చిన, నేను ఉండలేను మిమ్మల్ని వదిలి, నేను ఓనని ఏడ్చిన. మా అత్తమ్మ నాకు చాలా సర్ది చెప్పింది. ఒక ఒక మదర్ రోల్ తీసుకుంది నా లైఫ్ లో అయితే మా అత్తమ్మ. హాస్టల్కి వచ్చి అక్కడ ఎట్లా అంటే, మా మమ్మీ ఉంటే నాకు ఎట్లా చేసినావు అంటే, రూమ్ సర్దడం, ఇంకా బెడ్షీట్స్ అవి ఇవి అన్ని పిండేసి, ఒక మా అమ్మ ఉంటే ఎట్లా చేసినా అట్లా అంతకన్నా ఎక్కువనే, ఇంకా అంతకన్నా చాలా ఎక్కువ చేసి నన్ను హాస్టల్లో డ్రాప్ చేసి, నేను ఉండనని ఏడిస్తే, నువ్వు ఏం భయపడకు, ఒకవేళ బావ హైదరాబాద్ లో ఉన్నా కూడా నేను ఇక్కడ దగ్గరనే ఉంటా కదా, వారం వారం నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వేం టెన్షన్ పడకని చాలా ధైర్యం చెప్పి నన్ను హాస్టల్లో తోలి వెళ్ళిపోయింది. ఒక 6 months కి అక్కడ స్టడీ అయితే అయిపోయింది. ఎగ్జామ్స్ రాసుకొని అట్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఎట్టకేలకు బిఎస్సీ నర్సింగ్ కూడా కంప్లీట్ చేసేసి, మెయిన్ గా అమ్మ చనిపోయినప్పుడు ఒకసారి, నా పెళ్ళి అయినప్పుడు ఒకసారి, ఈ 2 విషయాలలో నేను చదువు ఆపేస్తా అని నేను అనుకున్నా, నా చుట్టుపక్కల వాళ్ళు అనుకురు. కానీ ఫస్ట్ అప్పుడు మా డాడీ సపోర్టు, రెండో టైంలో మా అత్తగారు వాళ్ళ సపోర్ట్, వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను నా స్టడీ అయితే ఎట్టకేలకు కంప్లీట్ చేసిన. ఇది నా చదువు ఎట్లా కంప్లీట్ చేసిన, ఎట్లా ఓవర్కమ్ చేసిన నా సిచ్యువేషన్స్ అనేది. ఇంకా నేను జాబ్ ఏం చేస్తా, అసలు ఏం చేయాలనుకున్నా ఏం చేస్తున్నా, జాబ్ ప్రజెంట్ ఏం చేస్తున్నా, అసలు నేను ఏం చేయాలనుకున్నా, మధ్యలో ఇంకా కొన్ని జాబ్స్ వేరే వేరే ప్లేస్ లో చేసిన, అదంతా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా. కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.